హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫస్ట్ టైం మా ఇంట్లో మిరపకాయ బజ్జీ అయితే వేస్తున్నానండి. చాలాసార్లు వేసాను కానీ యూట్యూబ్లో మీకు చూపించడం అయితే ఫస్ట్ టైము. ఈ మిరపకాయ బజ్జీ కోసం నేను ఒక కప్పు అయితే శనగపిండి తీసుకున్నాను, అలాగే 2 స్పూన్లు ఊరిపిండి తీసుకున్నాను, కొంచెం పసుపు, అలాగే కొంచెం వామ్ అండి. వామ్ అనేది నేను పిండిలో అయితే కలపడం లేదు, స్టఫింగ్ కింద మిరపకాయలో పెట్టడానికి వాము ఉప్పు కలిపి, అలాగే కొంచెం శనగపిండి కలుపుకున్నది కూడా వేసి స్టఫింగ్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం అందులో నిమ్మరసం పిండినట్లయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మిరపకాయలను అయితే మధ్యలో చీరుకుని గింజలు అవి తీసేసుకుని మనం ఏదైతే ఈ వామ్ స్టఫింగ్ చేసుకున్నామో అది పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే కనుక బంగాళాదుంప ఉడికించుకుని కూడా పెట్టుకోవచ్చండి. ఇందులో అయితే శనగపిండిలో కొంచెం తినే సోడా వేసాను. అది వేసిన తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత మీరు మిరపకాయ బజ్జీ వేసుకోవడమే. ఒక్కొక్కరు అయితే మిరపకాయలను చీర్చుకుని కూడా వేసుకుంటూ ఉంటారు. మిరపకాయ బజ్జీ వేసేటప్పుడు కొంచెం చిక్కగా పిండి కలుపుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.